హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత కిచెన్లోకి వచ్చాము. అంటే వంటల వీడియో చేస్తున్నాను. ఈరోజైతే ఎగ్తో స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా అనుకోవచ్చండి. రెసిపీ ట్రై చేద్దాం. ఏం లేదండి, ఫస్ట్ అయితే కావలసినంత కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, ఇవి 4 ఒక గిన్నెలో వేసుకునండి. దీన్ని అయితే బాగా కొంచెం వాటర్ అయినా లేదా మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ సరిపోతున్నాయి ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు. చూడండి, ఇలా అయితే మిక్స్ అయ్యాయి కదా. ఒక స్పూన్ వాటర్ పోసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే దీనిలో ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకుందాం. ఎగ్స్ పగలగొట్టుకుందామండి ఇందులోకి. చూడండి, ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా, ఇందులో బాగా బీట్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా, ఉప్పు కారం అంతా. చూడండి, ఫైనల్లీ ఇది వాటర్ ఎందుకు వేసానంటే అండి, ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నప్పుడు ఆ వాటర్ వేసుకుంటే ఇందులో లమ్స్ లేకుండా నీట్గా కలుస్తుందండి మిక్సింగ్ అంతా. సో నేను అందుకని వాటర్ వేసుకున్నాను. వాటర్ అయినా మిల్క్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అండి. మిల్క్ వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది టెక్స్చర్ అంతే. చూడండి, ఇలా ఈవెన్గా అసలు ఇది ఎక్కడ కారం అవి లేకుండా నీట్గా కలుపుకుని ఇప్పుడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇదైతే నేను ఆవిరికి పెట్టుకున్నానండి. ఇది గిన్నె ఆవిరికి పెట్టుకుని ఇప్పుడు నేను గిన్నె దీంట్లో పెట్టుకున్నానండి. దీన్ని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుందండి ఎగ్. చూడండి, నేను ఈ లోపు అయితే మ్యాంగో పులిహోర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మ్యాంగో పులిహోరకి నేను ఇప్పుడు చూపించే ఎగ్ స్నాక్ అని చెప్పాను కదా, అది కాంబినేషన్కి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అలా ఇష్టపడతారు. నేనైతే మామిడికాయ పులిహోర చేశానండి. చూడండి, ఇదైతే ఎగ్ అయితే బాయిల్ అవుతుందండి. ఇది చూడండి, కావాలంటే స్పూన్ పెట్టుకుని ఏమైనా ఫోర్క్ చాకు ఏదైనా పెట్టుకుని చూసుకుంటే అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చూడండి, ఎగ్స్ని అయితే ఇలా ముక్కలు చేసుకోవాలి. ఎగ్ స్టీమ్ పెట్టుకున్నాను కదా, అదైతే ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి క్యూబ్స్లో. ఇప్పుడైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టానండి. పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. అదైతే హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కొంచెం. చూడండి, ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నామండి. కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, ఆయిల్లో ఫ్రై అవ్వలేదు కదండి ఎగ్. సో దట్ దాని గురించి ఫ్రై చేసుకుందాం ముక్కలు. ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, జస్ట్ పైన ఫ్లేవర్ కోసం అంతే సాల్ట్ అండి. అంతే సరిపోతుందండి సాల్ట్. ఇది కొంచెం చిల్లీ పౌడర్ అండి, కొంచెం పసుపు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందామండి. లైట్గా నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. ఇది రైస్లోకి చారులోకి సైడ్ డిష్ అయినా బాగుంటుందండి. రైస్ పెట్టుకున్నప్పుడు చారులోకి సైడ్ డిష్ ఆర్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఫుల్ ప్రోటీన్ కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చేసుకున్నట్టు పులిహోరలో కూడా సైడ్ డిష్ అండి. పులిహోరకి కాంబినేషన్ కింద వేసుకుంటున్నాం మేమైతే. పిల్లలు డైలీ ఎగ్ బాయిల్ చేసినా ఆమ్లెట్ వేసినా తినరు కదండి. సో ఇలా చేసి డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది. దీంట్లో టమాటా కెచప్ వేసుకుని తిన్నా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకుందామండి, సరిపోతుంది మన టేస్ట్కి తగ్గట్టు అండి.
బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ నేను ముందుకు వస్తాను అండి. ఫైనల్లీ అయితే ఎగ్తో స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా టూత్పిక్స్తో గుచ్చుకుని పిల్లలకి సాస్తో అయినా పర్వాలేదండి, అలా ఇచ్చినా సరే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే పులిహోర కాంబినేషన్లో ఇచ్చాను. మామిడికాయ పులిహోర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, ఇది కూడా ఇష్టం. సో నేనైతే కాంబినేషన్లో బాగుంటుంది, ప్రోటీన్ కదా పొద్దున్నే చెప్పి నేను చేసి పెట్టానండి. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూసి చెప్తాడండి. సాయి టేస్ట్ చూడు, సూపర్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.